శ్రవంతి ఊకూరైనా అదే మా అయింది గాని ఎందుకంత ఎగిరిత పడతాను ఎటు పోతావు? కళ్ళు కనబడతలే బానే పొలం కాడికి పోవాలి మందు కొట్టాలి పొలానికి అంతా రోగం వచ్చింది నువ్వు ఎటు పోతున్నావు తీవ్రంగా అడుగుతున్నావు ఇంకా అయ్యో పొలము నీకే ఉన్నదా ఎవరికన్నా ఉన్నదా లేదా? దాన్ని పట్టుకొని ఆగనే ఆగుతలేవు. మీ తమ్ముడుకున్న తెలివి నీకు లేకపాయే. మీ తమ్ముడు చూడు ఆయన అంత వచ్చినప్పుడు పొలం చేసుకుంటాడు, మిగతా టైంలో మిల్లుకు పోయి మంచిగా సంపాదించుకుంటాడు. ఇక నువ్వున్నావు దేనికి? దీన్ని పట్టుకొనే ఊగులాడుతాండు. ఏందో వేరే పని చేసుకోనన్నది లేనే లేదు. ఒక్కొక్కరు చూడుపో మంచిగా సంపాదించుకుంటారు. ఓ ఇక దీన్ని పట్టుకొని పోవద్దా రావద్దా అని పెడతాడు ముచ్చట. అరే ఆయనకింత పని దొరికింది చేసుకుంటాడు, నాకు దొరికితే నేను చేసుకోనా? అన్నీ తీగల మాటలు మాట్లాడతాను, నాకు తెలియదా? అయ్యో నీకు బాగా తెలుసయ్యా, నీకు తెలియంది ఏమున్నది మరేది? ఎక్కడి ఆన్నే ఉండే ఒక్కొక్కరు ఇగురం కొద్ది బతుకుతారు, నీకేమో తెలివి లేదాయే, చెప్తానేమో ఇనకపోతివి. ఇక ఎట్లా మరి? ఏం చెప్పి నేనేమీ లేదే, పొలం కాడిపోతేనే పని ఉండదంటే నన్ను పట్టుకొని ఎడుతున్నావు. అరే ఏం మనిషేను అడక తింటున్నావా మంది నల్లా, లేకపోతే నీ ఎవరింటికి వెళ్ళి తెచ్చుకుంటున్నావా? వాళ్ళ దుడిపో వీళ్ళ దుడిపో ఎవరితో నీకేం పట్టే? ఏమో ఏమో నప్పులు చేసి పెడతానా కుప్పలు చేసి పెడతానా? ఉన్న గడి బతుకుతాను. గాడిప వచ్చినప్పుడే తూర్పాల పట్టుకోవాలి, సాతనైనప్పుడే సంపాదించుకోవాలి. గా మల్లేశం మొన్న వచ్చి పనికి రమ్మంటే ఒప్పుకుంటే అయిపోవు కదా. ఇంట్లో చిల్లర కట్టి టక్కర రాకపోనా గా 8,000కు నేను పోతానా అని అంకలు పెడతీవి. అరే రామా అంకలు పెట్టుడు కాదే, నేను ఇప్పుడు ఆ పనికి ఒప్పుకున్నాను అనుకో రోజు అప్పియకుండా పోవాలి. మనకింత అవసరమే ఉండే రోజు పోవద్దా చెప్పాడికి? ఆ పని ఈ పని అంటే వీలవుతుందా? కాదని చెప్పేసి ఆయన వెనక ముందు అయినా ఇప్పుడు మన బావి నీళ్ళు కూడా చక్కగా ఉంటావు. ఆడుండి పెట్టుకుంటే కదా పొలం బారేది. జర పొలం వెనక పడితే చూద్దాం ఆ పని గురించి. నువ్వు పోయి పని చేసేదాకా పని అన్నేమంటది. అయితే సర్ది పెట్టిపో, ఎండ అవుతుంది, పోయి మందు కొట్టాలి. పెడతా. రాంగా పొయ్యిల కట్టెలు తెచ్చడానికి పేవు జింపి తాడోలు అల్లుతా. నన్ను తెస్తే పొయ్యిలకు పని చెప్తాను. సుశీలా సుశీలా గా కొడలు పట్టుకురాయే. తెత్తాను నాకు. మెల్లగానే చేతికత్తది. నేను ఏం రానియా గాని ఏం కూర అండవే? పప్పు పొయ్యి మీద వేసిన ఇప్పుడే. ఓ నీ అండుడు చల్లగుండా ఇంకా అండలేదు ఆయే. పనికోవాలి కాదే పొద్దు పోతుంది. ఒక్కనాడన్న ఆల పొద్దుగాల బువ్వ కూరండి నన్ను పనికి తోలినవా? నీ పని నువ్వు వేసుకొని నా పని నన్ను వేసుకొని ఇస్తే కాకపోనా ఇవ్వరకు బువ్వ కూర? అబ్బో ఇప్పటికి కొడలియే అన్నందుకే నీ పనికి అడ్డం పడతానా నేను? లేకపోతే మొద్దులు అలగొడుతూ కావచ్చు. మరి లేకపోతే ఏందే? అయితమే గాని 9 తారీఖు షిట్టు ఉన్నది. పేనసారి చేసినట్టు చేసేవు. మందిలా ఇజ్జత్ మానం పోతే నాది, అందుకే మొదలు గుర్తుకేత్తన్నా. మాదికున్నది గాని ఇంట్లో ఏ పట్టున్నాయి సుశీల పైసలు? 2,000 దాకా అయితే కావచ్చు, ఇంకో 4,000 అయితే షిట్టు ఒడ్డెక్కుతుంది. పనికాడ అడకత్తయే, ఇంకా టైం ఉన్నది కదా. ఇంట్లో ఓటుంటే ఓట్లేదు, గ్యాస్ కూడా అయిపోయేటట్టున్నది, ఎర్రమంట వస్తుంది. ఇన్ని అవసరాలున్నాయి, కొన్ని పైసలు ఎక్కువ తక్కువ అడకరా సరేనా? అగో ఎక్కువ అడకరమ్మంటే ఎట్లనే? నేను అడిగే తీరైతే అడుగుతా, ఆయన ఇస్తే తీసుకొస్తా. లేకపోతే మనకచ్చే పైసలు అయితే మా ఇస్తాడు. అటో ఇటో కథ గడుపుకోవాలి గాని ఎక్కువ అడకరమ్మంటే ఎట్లనే? వాళ్ళు ఇయ్యద్దా? మా గడుపుకుందాం గాని ఇగో 4 వద్దులైతే మీ అన్నోళ్ళు పొలం కొత్తారు కదా, వాళ్ళు కోసినాక మనమంతే కదా. ఇక అన్నయ్య 2 పైసలు అయిపోయినాయి కదా, ఇక మనంతే. మనం పొలం చేసుకున్నాక వచ్చిన పైసలకి ఇంకిని కలుపుకొని మనం ఇల్లు మంచిగా చేయించుకుందాం. వచ్చేదేమో వానకాలం అయ్యే, వానలు చంపితే మీదికెళ్ళేమో రేకులు ఉడతాయి, పక్కల పొండేమో చల్లత్తదాయే. అటో ఇటో వేసి ఇల్లు మంచిగా వేయించుకొని మీదికల్లో పరద కప్పుకుంటే మంచిగా ఉంటదే. కైకి పోయిన పైసలు జమ వేసుకొని ఏదన్నా వేసుకుందామంటే అటు అయితే లేదాయే, ఇటు అయితే లేదాయే. నువ్వు అన్నది నిజమే గాని ఒకప్పటి రోజులు అనుకుంటున్నావా? ఏది ముట్టుకున్నా అగ్గిల చేతి పెట్టినట్టున్నది. మొదలు పెడితే అట్టిగానే అవుతుంది అనుకుంటున్నావా? గా పొలం చేస్తే ఇల్లు మంచిగా చేసుకునే అన్ని పైసలు మిగులుతాయి అనుకుంటున్నావా నువ్వు? అందులో అవన్నీ మిగులుతాయని నేను అంటలేను, అవి కొన్ని ఇంకో కొన్ని తెచ్చుకొని చేసుకోవాలి. ఇల్లు చూడు ఎట్లున్నదో, తెల్లెత్తే పెళ్ళమోడు 2 ఉరుకుడేనాయే. ఇల్లు చూడు ఎట్లున్నదో అలా అనుకోరు అందరూ. సరే తీయే, ఇంకా 4 వద్దులు అయితే అన్నవంతా అయిపోతుంది. నువ్వు అన్నట్టే ఎట్లనో తిప్పల పడదాం గాని మొదలైతే సర్ది పెట్టిపో, పొద్దు పోతుంది. సరే.
పందిరింది అక్క. ఏడనే మీ బావని సగబెట్టి తోలే వరకే గీయాలాయే. ఇక ఒక చీరపేగ ఉంటే విండెత్తానా. ఈ నల్లపాడుగా నల్లత్తలేదేంది చక్కగా. నల్లపాడుగా నల్లతోటే ఇబ్బంది అవుతుంది అక్క. అయితమే గాని అన్నం తిన్నావా? ఇంకా తినలేదే, తింటిగా. అవు ఇవాళ ఎవరికి పోతానవే పనికి? ఇవాళ మమతవాదినోళ్ళు టమాటాలు తెంపరమ్మన్నారు, వాళ్ళకే పోతాన్నా. నువ్వు ఎటు పోతలేవా అక్క? ఇక మహేష్ వాళ్ళు పిలిచిర్రే, ఆయన ఎవరో తప్పించిర్రని బంద్ పెట్టిండు. ఇక నాకు కూడా పానం అంతా సాధన అవుతలే, అంత సవసా ఉన్నదే. ఇక 2-3 రోజులు ఎటు పోను, ఇంట్లోనే ఉంటా. పానం మంచిలేంది నువ్వేం చేస్తావక్క? ఓ సూది ఇట్లా వేయించుకోపోయినావు మరి. అబ్బో సూదానే, సూదంటే నాకు భయం అవుతుందే. మీ బావను 2 గోళీలు తెమ్మన్నా, అవి వేసుకుంటా. అవును మరిది ఎటు వేయండి వెయ్యాలా? పనికే వేయండక్క. నీ పని సలగుండా ఇంట్లోకి ఓటుంటే లేదు, మస్తు గోసైతాంది. గట్లనే ఉన్నదే, ఒక్కలు చేస్తే నడిచే రోజులు ఆనే ఇవి. చెరో కట్టం చేసుకుంటా కూడా ఇంట్లోకి వెళ్తలేదు. ఏది ముట్టుకున్నా అగ్గిల చేతి పెట్టినట్టే అవుతుంది. అన్ని పిరమై పాడైనాయి కాదే. ఆవక్క గట్లనే ఉన్నది. అయితమే గాని ఈ నెల గ్రూప్ లో లోన్ వస్తుందట కదా, మీరు ఎత్తుకుంటారా మరి? ఎత్తుకుంటూ మా ఎత్తుకుంటాం గాని మళ్ళా కట్టద్దానే. ఇప్పటికే ఇంట్లో అంతా గోస గోస అవుతుంది. అన్ని మెడకు పెట్టుకుంటే ఎట్లనే ఈ ఎత్తుకోను. నువ్వు ఎత్తుకుంటావానే మరి? మేము కూడా ఎత్తుకోమక్క, గోసైతుంది మాకు కూడా. అయితమే గాని పోతాన్న, పొద్దు పోతాంది. సరే పో మరి, మందికి ఇట్లా రావచ్చు. సరే అక్క. ఏమైందే సుశీల, ఇవాళ ఏం పనికైనా? ఇంకా మమతవాదినోళ్ళకు టమాటాలు తెంపవేనత్తమ్మా. అయిపోయిందా మరి? ఇంకా కాలే అత్త, రేపు అయిపోతుంది. ఎల్లుండి మరి మాకు అత్తవా? మిరపకాయలేరా? అత్తమ్మా ఎందుకు రాను? ఎవలోలు పోయినరా మరి? నేను రజిత గబూలచ్చక్క పద్మవేనం అత్తమ్మా. అయితే అని గాని ఎల్లుండి మాకు అత్తరేమో అడుగుతావా? అయ్యో వాళ్ళు ఎవరికో ఒప్పుకున్నారట అత్తమ్మా, నేనైతే అత్తతి. సరే నువ్వైతే నువ్వే రాగాని నాకు ముచ్చట వినబడ్డది, నిజమేనా? ఏం ముచ్చటత్తమ్మా? అయ్యో తెలియనట్టు ఏ పడుతున్నామే, నేనేమన్నా అద్దంటానా? అదేం ముచ్చటనో మొదలు చెప్పత్తమ్మా. నీకు అంటే కోపాలు గాని ఉన్నది అమ్ముకుంటారా ఎవరన్నా? ఒక్కొక్కరు కొందామంటే దొరుకుతలేవు. అసలు దేని గురించి అత్తమ్మా నువ్వు మాట్లాడేది? మీ భూమి అమ్ముతారట కాదే, తెలియనట్టే చేయబడితివి. చీ అమ్మతోడత్తమ్మా, నాకు తెలియదు. ఇంతకు మీ భూమి అమ్ముతానమని ఎవరు చెప్పారు నీకు? మీ బావనే అమ్ముతా అని భయాన్ని పట్టిండట, మీకు తెలియదా? నాకైతే తెలియదు అత్తమ్మా. నీ కొడుకు కూడా అనలేదు మరి నాతోటి. పొద్దుగాల పొలం ముచ్చట వచ్చింది గాని మరి భయానం ముచ్చట చెప్పలేదు, నాకేం చెప్పలేదు. చెప్పకుంటే వానే గాని కొడుకును ఇంటికి పోయినాక అడుగు గాని బంగారం అసలు భూమిని అయితే ఓనియకుర్రి. సరే అత్తమ్మా. గిటు మన భూమి కోసం ఎవరు అత్త అన్నారేమో, వచ్చిండ్రా? నేను మొన్ననే వచ్చి చూసుకొని పాయే. ఏమన్నాడు మరి? అన్ని ఉన్నట్టు చెప్పింది ఇది సంగతి అని. అని నచ్చింది. 10,000 రూపాయలు భయాన్ని కూడా ఇచ్చిపోయాడు. మరి పైసలు ఇచ్చిన ముచ్చట నాతో ఎందుకు చెప్పలే? చేసి చెప్పుదాం అనుకున్నానే, ఏదో పనిలో పడి మర్చిపోయినా. నాతోనంటే చెప్పకపోతివి, మీ తమ్ముతోనైనా చెప్పినవా లేదా? చెప్పలేదే, ఇలా చెప్తే రాదు. ఆగో ఆయనకు చెప్పకుండా భయాన పడితివి. ఇప్పుడు ఆయనతో మనకు కిరికిరా? ఓ మాట తలిగెత్తి అయిపోవు కదా. చెప్తా అనుకున్నానే, కానీ ఆని పని ఆనికే ఉండే, నా పని నాకే ఉంటే. ఇలా పొద్దుకి సావాలి ఇంటికి వచ్చాక పోయి చెప్తే రాదు. ఆయన ఒప్పుకుంటాడో ఒప్పుకోడో, ఇప్పుడు చెప్తావా నాకు భయాన పట్టినాక అంటాడు కావచ్చు. మా ఒప్పుకుంటాడు, ఎందుకు ఒప్పుకోడే? ఉన్న గింత భూమిని పట్టుకొని ఎన్ని రోజులు అడగమంటావు చెప్పు? అయినా ఆ ఇంటికి పెద్దోడు ఆడా నేనా? అందుకే అన్ని రకాలుగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా. వినబడుతుందా? భూమికి ధర వచ్చినప్పుడే అమ్ముకోవాలనే. మన అవసరాలకు అమ్ముకున్నాం అనుకో, అడ్డికి పౌసలు కూడా రాదు. మీ తమ్మునికి ఏదో ఒకటి చెప్పి ఒప్పిస్తావు, కానీ మీ మరదలు వింటదా? అది ఒప్పుకుంటదా మరి? తమ్ముడైనా మరదలైనా నా మాట వినాల్సిందే. వెనక నువ్వు చెనకడ దాకా మా మరదలు వచ్చేసిందా? ఇప్పుడు వినకపోవటానికి ఇంటికి పెద్దోడు నేను ఎంత తిప్పలు పడితే ఇప్పుడు ఈ భూమి దక్కిందే. భయాన్ని తీసుకున్నాక అమ్మనంటే వాడు 10కి 10, 20,000 ఇవ్వమంటాడు. నేను ఏడుకెళ్ళి తీసుకొచ్చి ఇవ్వాలి. మందిలో మానం పోదా? మళ్ళీ నా భూమి కొట్టడానికి వస్తారా? అట్లయితే మీ తమ్ముడికి చెప్పి ఒప్పి మరి. ఆడు మా తమ్ముడే, ఖచ్చితంగా నా మాట వింటాడు. నీకెందుకు ఇబ్బంది అవుతుందే? మీ ఇష్టం, మీరు ఏమన్నా చేసుకోరు. మరి సప్పుడేకుండు. ఏందో నేను చెప్పే వరకే నీకు మొత్తం కాల్చినట్టు అవుతుంది కదా. కాల్చుడే ఉందా? అలా భయాన తీసుకోగా చెప్పినట్టు మాట్లాడకు. నువ్వేమన్నా చేసి ఎట్లనన్నా మాట్లాడుకొని ఎట్లనన్నా అగ్గిదాలు అగ్గిదలుతా అనుకో, మాట్లాడతాడు. కానీ
ఈ మనుషులు చల్లగుండా లోపడంతా తీసం పెట్టుకొని మీదికి నవ్వుకుంటా మాట్లాడతారు. ఇంత పాపమా, ఇంత అడివా, వీళ్ళతో ఏమైతుంది, వీళ్ళని నెత్తరనుకుంటారు కావచ్చు. ఏమన్నా పని చేస్తే ఓ మాట చెప్తే ఏమైతుందో. మనుషులంటే విలువనే లేకపాయే. ఇసొంటి మందిని ముంచే పనులు చేస్తే మా గోసదలు కదా, మా గోసదలకి సత్యనాశనం గారా. ఇంట్లో మనుషులు అన్నట్టే గాని బయట వాళ్ళు చెప్పరాక తెలివపాయే ముచ్చట. ఆమెనేమో నీకు తెలియదా అంటాంది. ఇక మా ఇంట్లో కథనేమో గిట్ట పాడాయే. అట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకోవాలనేమో నేను కలలు గంటి గింత పాపం చేస్తారని నేను అనుకోలే. అలా అన్నట్టెక్కే ఎవరు ఏడబోతేంది, పెళ్ళమే మొగడు మొగడే. ఏమైందో సుశీల అట్టేనే కూర్చున్నావు? నన్ను ఉడుకు నీళ్ళు పెట్టుకొని తానం చేసి నాకిన పెడతా కాదా? ఇగో ఉడుకు నీళ్ళు పెట్టుకొని తానం చేసేటట్టున్నదా నా బతుకు? అగో ఇప్పుడు నీ బతుకేమైందే? పొద్దుగాల మంచిగానే ఉంటుంది కదా, ఎవరితో లొల్లి పెట్టుకున్నావు? ఎవరేమన్నారు? ఇక నాకేం పని ఉన్నది, బగ్గ తినుకుంటా మందితో లొల్లి పెట్టుకుంటుంటా. అగో ఇప్పుడు ఏమైందో చెప్పరా? అదే ఎందుకు కొడతాను ఊకే? నా అన్న అని నీ అన్నని పట్టుకొని ఎగిరితీవి కదా, నీ అన్ననే నీకు సున్నం పెట్టిండు పో. ఏమైందే? మీ అన్న భూమి అమ్ముతాడట, నీకు ఒక్క మాట నన్న చెప్పిండా? ఏంది అన్న భూమి అమ్ముతాండా? నీతోనే వాళ్ళు చెప్పిర్రే? నేను పనికోయరంగా మంగత్తమ్మ చెప్పింది. మీ అన్నగాడు భూమికి భయాన కూడా పట్టిండట. ఇక మనకే అధికారం లేదా, మొత్తం ఆయన ఇష్టమేనా? ఆయన 2 పంటలు వేసుకొని ఆయన వంత అయిపోయినాక భూమి అమ్ముతాంటే ఎట్లా మరి? మీ అన్నగానికి భూమి అమ్ముతా అనే ఆలోచన ఉన్నప్పుడు, అరే తమ్మి నా పాలు భూమి నమ్ముతానా, మరి నువ్వు తీసుకుంటావా, బయటలోకి ఎప్పన్నా అనే పద్ధతి ఉంటదా ఉండదా? ఇదేం పద్ధతి నీ అన్నగాంది? అట్లెట్లుంటదే? ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊళ్ళో ఎవడు మెచ్చడు. ఆనాడు పెద్ద మనుషులు ఏం చెప్పిర్రు? వాళ్ళు చెప్పిన మాట మీద నేనున్నా కదా, నేనున్నప్పుడు ఆయన కూడా ఉండాలి కదా. ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరు ఊకోరీడా? మరేమనుకున్నావు? పాలోడంటే పక్కల పాము ఉన్నట్టే అనే సామెత ఉత్తైనే పుట్టిందా? మనం గిట్లనే సప్పడేకుంటే పొలం కాదు మన ఇద్దరిని కూడా అమ్ముకత్తాడు నీ అన్న. పెద్దోడు ఏం చేసినా ఆలోచించి చేస్తాడని ఊకున్నా గాని నన్నెక్కడ కాకుండా చేస్తాడంటే నేనెట్లూకుంటానే? ఊకున్నాడు కాదు, వాళ్ళ ఇంటికి పోయి అడుగుదాం పా, ఏమంటాడో చూద్దాం పనడు పా. అన్నా అన్నా ఉన్నావా? బయటికి రా. ఏంటిదిరా గానే నిల్చు లోపల రావచ్చు కదా. లోపలికి వచ్చాడు ఎందుకు గాని? పొలం అమ్ముతా అన్నవాట నిజమేనా? అవు అమ్ముతా అనుకుంటున్నారా? అది అమ్ముతే ఎట్లనే? మనకున్నదే కొద్దిగా, అది కాపాడుకోవాలి గాని ఉన్నది అమ్ముతే ఎట్లనే? నువ్వు అన్నది నిజమేరా, ఉన్నది కొద్దిగే, మంచి రేట్ వస్తుందని నమ్ముతానా. అరే మళ్ళా గట్లనే అంటవేందే? మనకు భూమి కొద్దిగా ఉంటేంది, అందులో పంట వండుతలేదా, మనం తింటలేమా? మరి నీకు భూమి అమ్ముదామని ఆలోచన ఉన్నప్పుడు మరి తమ్మికి ఇట్లా అనుకుంటున్నారా అని నువ్వు ఒక్క మాట చెప్పవా? బయట వాళ్ళు చెప్తే నాకు తెలియదు అన్న. చెప్తా అనుకున్నారా, 2 వద్దుల నుంచి పని బాగుండే, అచ్చావరికే పొద్దుకింది. ఇప్పుడు చెప్తాను కదా, ఇంకేంది? ఇప్పుడు ఎప్పుడు ఎందుకే? ఆయనతో రిజిస్ట్రేషన్ అయిపోయినాక చెప్పకపోయినావు. అయినా నాకు తెలియకుండా నువ్వు భయాన్ని ఎట్లా పట్టినావు? ఆ పొలం కొయ్యనే కొయ్యలేదు, వాటిలో అమ్మనే అమ్మలేదు. ఇప్పుడు నేను అమ్ముతా అని భయాన్ని పట్టుకొని వత్తివి. నీవంతా అయిపోయింది. ఇప్పుడు వచ్చే 2 పంటలు నేను చేసుకుంటే అందులో 5-10 మిగిలితే ఇంత ఇల్లు మంచిగా చేసుకుందామని నేను అనుకుంటానా? అడుగుతాను కదా, సమాధానం చెప్పు. అప్పుడు నేను మాట్లాడితే నా మీదకి బాగా మాట్లాడినావు కదా, మా తమ్ముడు నొప్పించుకుంటా, మా మరదలతో మాట్లాడతా అని. ఇక చెప్పి ఇప్పుడు సమాధానం. అరే నువ్వు మంచి చేసుకోమని అద్దంటున్నాను రా. పొలం అమ్మినాక నువ్వు ఇల్లు మంచిగా చేసుకో, నాకు కొన్ని అప్పులు నేను అవి కట్టుకుంటా. ఏంది? ఓ పిసమొక పొడా, నీకు ఇంకా అర్థమైతలేదా? అట్లనే బొమ్మలో నిల్చుంటావు. మీ అన్నకు వచ్చిన పాలు మన పాలు కలిపి అమ్ముకుంటాడట మీ అన్న. అయ్యో 20 గుంటలు అమ్ముకుంటాడని చెప్తాను. ఆ 20 గుంటల పైసలు మేమే తింటామా? మీకు సగం మాకు సగం. మరి అంత మంచిగా ఆలోచించినప్పుడు నాకు ఒక మాట చెప్పాను లేదా? మరి నాకు తెలియకుండా భయాన్ని ఎట్లా పట్టినావు? అయినా ఆంతోనేమైతుంది, ఆడేం చెప్తాడని అనుకున్నావా? అరే ఇప్పుడు భయాన పడితే ఏమైంది రా, నీకు ఏనంటానా? అయినా ఇదంతా లొల్లి నాకెందుకు? నువ్వు 2 పంటలు చేసుకున్నావు, నా అంతకు 2 పంటలు చేసుకున్నాక ముచ్చట. వచ్చిన వాళ్ళు నిలబడితే మళ్ళీ మనకు రేట్ రాదురా, నా మాట ఇంచరా. రేటు రాకపోతే ఏంది? భూమి అయితే ఆనే ఉంటది కదా, ఉన్న కొద్ది ఇంకా రేటు కూడా పెరుగుతుంది. వాళ్ళు ఏందనుకుంటావు? ఒకళ్ళు చెప్తినే రకం వాళ్ళు కాదు, వాళ్ళ మంక వాళ్ళకే.
ఇప్పుడు చూడు కన్నించుకున్నట్టు అయిందా? తన్నిచ్చుకున్నట్టు కాదు, తన్నినట్టు చేసిర్రు. పెద్దోళ్ళు అన్నప్పుడు ఇద్దరు గురించి ఆలోచించాలే గాని ఎవరి గురించి అలా ఆలోచించుకుంటే అయిపోతుందా? ఎవరి స్వార్థం అలా చూసుకుంటారు. ఇప్పుడు గంట పెద్ద పెద్ద మాటలు ఏమిటికి మాట్లాడుతున్నావే? ఏమో కొంపలు ముచ్చినట్టు. ముంచిన కాడికి చాలదా, ఇంకా ముంచుతారా? ఇగో గిసోంటి కిరికిరి వస్తుందని మనం ఏర్పడ్డనాడు పెద్ద మనుషులు ఏమన్నారు? అరే మీకున్నదే 20 గుంటల భూమి, అందులో ఇద్దరు చేసుకోవాలంటే గలవది, చెర్రి 2 పంటలు చేసుకోర్రి అని అన్నారు. నేను 2 పంటలు చేసుకున్నాక నీకు అమ్ముకోబుద్ది అయితే నీ పాలు నువ్వు అమ్ముకో, గంతేగాని మొత్తం అమ్ముతా అంటే ఎట్లా కుదురుతుంది? నేను ఎట్లుకుంటా? ఇంకోకుంటే ఏం చేస్తావురా? నువ్వు ఎట్లా అమ్ముతావో ఆ భూమిలో ఎవడు అడుగు పెడతాడో నేను చూస్తా. ఇయ్యాల మోగోని అయినా అవరా పెళ్ళని చెప్పగా నా చేతులు నిలబెడతాను. పెళ్ళని చెప్తే ఇనుడు కాదన్నా, నీ అసలు రూపం ఏందో ఇయ్యాల బయట పడ్డది. ఏం తెలిసిందిరా? నిన్నేం ముంచుకుతున్నారా? నా తిన్నావు ఇంకా నువ్వు. నాకు చెప్పకుండా నువ్వు భూమి అమ్ముతా అన్నప్పుడే తెలిసిందే నువ్వు అంటే ఏందో. నీకు ఇస్తా అంటానే కాదురా, నీ మొత్తం తింటా అంటున్నా. నాకు ఇష్టం ఉండాలి కదా నా భూమి అమ్మాలంటే. ఏం చెప్పిరే? మంది మాటలు పట్టుకుని ఎగిరేది మీరు, మేం కాదు. బయట మరి మంది అంటారు, భూమి అమ్ముతారని మాకు అంటే మీకు ఇవ్వకుండా తింటాను వాడమేవు. నువ్వు ఎక్కువ మాట్లాడకు, అసలంగా నువ్వే. ఏందిరా అంటావురా నువ్వు? అదేంటావా? నన్ను కొడతావా? నీ సంగతి చెప్తా రాయే. చూసుకోపోరా, తోడు ఏమైతే నందుతావో పోతావు. ఇంత ఇష్టం పెట్టుకుంటారే కడుపులల్లా ఇలా మీద మన్ను. పోనీ